దేవుని పిల్లలారా, జనారణ్యంలో క్రూర మృగాలు. ఈ కరపత్రాలు పంచగానే చాలామంది అడ్డుపట్టారండి. పోలీస్ స్టేషన్లో పోలీసులు కన్వీనర్స్ని పిలిచి, ఏమండి మీరు ఈ పేరు మార్చేసుకోకూడదా అన్నారట. జనారణ్యంలో క్రూర మృగాలు అనే టైటిల్ మార్చేయండి అన్నారు. ఏమండి పోస్టర్స్ వేసేసాం, కరపత్రాలు వేసేసాం, మొత్తం పట్టణం అంతా పనిచేసామండి, అంటించేసాం. మరి ఒకరు కంప్లైంట్ ఇచ్చారండి, ఈ పేరు మార్చేయమని కంప్లైంట్ ఇచ్చారు. నానా ట్రిబుల్ పెట్టు, బేస్ తీసేసి ట్రిబుల్ పెట్టు. ట్రిబుల్ పెడితే వాయిస్లో క్లారిటీ ఉంటుంది. ఓకే. పాఠాలకు బదులు పాఠశాలల్లో మత్తు మందుల అమ్మకాల నేనే రాశానండి. పవిత్ర ప్రేమ ముసుగులో పాలబొగ్గల పిల్లలపై ఆసిడ్ దాడుల, భరతమాత ఉదరము నుండి ఊడిపడిన సోదరులే ఉగ్రవాదుల, సంస్కారాలకు పురస్కారాలు పొందిన భారతవనిలో మానభంగాల, భక్తి భావాలకు అద్దం పట్టి ఈ యవనిపై దొంగ బాబాల దోపిడి బాగోతాల. ఎటుపోతుంది దేశం, ఏమవుతారు జనం? పై ప్రశ్నలకు సమాధానమే జనారణ్యంలో క్రూర మృగాలు. భూమి మీద మీరు చాలామంది కవులు చూసుంటారు. మీకు తెలిసిన కవి, విప్లవ కవులు, లేకపోతే సినిమా రచయితలు, ఒక శ్రీశ్రీ కావచ్చు, ఒక ఆచార్య ఆత్రేయ కావచ్చు, దాశరథి కావచ్చు. ఇక ప్రపంచంలోకి వెళితే ఇది ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం వీళ్ళు. ఇక ప్రపంచానికి వెళితే ఒక ఇండియాకి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రపంచానికి ఒక షేక్స్పియర్. పిల్లరా, వీళ్ళందరికంటే పెద్దవాడు షేక్స్పియర్ అని ఒకవేళ మీరు అనుకుంటే, షేక్స్పియర్ బైబిల్ను కాపీ చేశాడు అని ప్రప్రథమంగా ప్రపంచానికి చెప్పాను. ఈ ప్రపంచమే ఒక నాటక రంగం అని ఒక పదాన్ని షేక్స్పియర్ తన రచనల్లో పేర్కొన్నాడు. కానీ క్రీస్తు శకం 58లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అలర్ట్గా ఉండాలి మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ బైబిల్ తీయండి, 7వ అధ్యాయం 31. అందరూ బైబిల్ చూడండి. నిన్న ఒక పెద్ద మనిషి వచ్చి, ఈ ఊరు పాస్టరే, ఏమండి ఇవి స్పిరిచువల్ మీటింగ్స్ అనుకున్నానండి. కావా? స్పిరిచువల్ మీటింగ్స్ కావా ఇవి? బైబిల్ తెలియని ప్రతి పిచ్చోడు మాట్లాడే మాట అది. వాడుక బైబిల్ తెలియని పిచ్చోడు. జనారణ్యంలో క్రూర మృగం. పిడి సుందర్రావు బైబిల్ చెప్పడని ప్రపంచంలో ఎవరు అనలేడండి. బైబిల్లో ఉన్నదే చెబుతాడు, లేనిది మాట్లాడటం. అలా మాట్లాడేవాడు క్రూర మృగం. బైబిల్లో లేనిది ఎవడైనా మాట్లాడితే వాడే జనారణ్యంలో క్రైస్తవుల మధ్య క్రూర మృగం. ఏమండి, అలాంటి షేక్స్పియర్ బైబిల్ని కాపీ కొట్టాడని ప్రపంచంలో అమెరికన్స్, వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్లో గ్రేట్ బ్రిటన్ ఉంది, ఏమండి, మరి కెనడా ఉంది. దొరలు అంటారు మీరు, ఏమీ తెలియని వారు అని నేనంటాను. వాళ్ళకేం తెలియదండి. వాళ్ళకి ఏదో తెలుసుని అనుకునే అమాయకులు ఉన్నారండి ఈ దేశంలో. ప్రియులరా, షేక్స్పియర్ బైబిల్లోది కాపీ చేశాడు అని ఎవరని చెప్పారు? ఎంతవరకు చెప్పలేదండి. పౌలు గారు రాసిందండి అది. ఏమని రాశారు? 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్ తీయండి, 32వ వచనం. ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకము ఒక నాటక రంగం. 31వ వచనం.
ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకం అనేది ఒక నాటక రంగం, దాని మీద మనమంతా పాత్రధారులం. సర్వేశ్వరుడైన తండ్రి సూత్రధారి. మరి షేక్స్పియర్ది చూసుకున్న వా వా అంత ప్రపంచం. కాపీ కాపీ అంటాడు పిడి సుందరరావు. వాహ్ వాహ్ అంటది ప్రపంచం. చూస్ కాపీ కాపీ అని నేనంటాను. మిలేనియం మహానీయులు అన్నది ప్రపంచం అంతా. ఎవరిని? 20వ శతాబ్దంలో మిలేనియం మహనీయులు ఉంది. ఒక చార్లెస్ డార్విన్ని, ఒక ఐన్స్టీన్ని, ఒక ఐజక్ న్యూటన్ని, ఇలాంటి వాళ్ళందరినీ, కోపర్నికస్ని, వీళ్ళందరినీ మిలేనియం మహానీయులు అన్నప్పుడు నేను మాట్లాడింది TV5 మా టీవీలో మాట్లాడానండి. మా టీవీలో ఏమని మాట్లాడింది తెలుసండి? బైబిలును దొంగిలించిన మిలేనియం మహానీయులు అంటే దొంగలు. ప్రపంచమంతా మిలేనియం మహానీయులు అని న్యూస్ మీడియా వాళ్ళు కానివ్వండి, మరి వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఎవరెన్ని మాటలు అన్నా పిడి సుందరరావు మాత్రం టీవీ ఛానల్లోనే మాట్లాడాడు. ఏమని? బైబిలును దొంగిలించిన మిలేనియం మహానీయులు. చాలా సంవత్సరాలు అయిందండి. ఏటి దొంగిలించేశారు బాబు నీ బైబిల్ని అని మీసం ఉన్న మగాడు ఎవడైనా వస్తాడేమని చూశానండి. రాలేదు గనక బతికిపోయారు. మీసం ఉన్న మగాడు, ఈ టైటిల్ మీద నేను మాట్లాడుతున్నాను. ఒకరోజు కోపర్నికస్ గురించి మాట్లాడాను, ఒకరోజు ఐజక్ న్యూటన్ గురించి మాట్లాడాను, ఒకరోజు చార్లెస్ డార్విన్ గురించి మాట్లాడాను. ఏమండి వీళ్ళు బైబిల్ని కాపీ కొట్టారా? కాపీ కొట్టారని ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి చెప్పిన మొదటి వ్యక్తి వాడే నేను. దేవుని పిల్లలారా, ఇంత జ్ఞానం వీడికి ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఒక చిన్న పుస్తకం అండి, దాని పేరు బైబిల్. దాని పేరు బైబిల్ అండి. ఆలోచించండి. రెండో కాపీ షేక్స్పియర్ది. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. షేక్స్పియర్ ఎప్పటివాడండి? 20వ శతాబ్దం లేదా 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, ఏదో క్రీస్తు శకంలో ఉన్నాడు. క్రీస్తు పూర్వంలో రాయబడింది యెషయా గ్రంథం బైబిల్లో. సుమారు 700 years, 700 సంవత్సరాలు. దేవుడు రాయించిన మాట యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 9. వారి ముఖ లక్షణమే వాడు ఎలాంటోడో చెబుతుంది, వారి మీద సాక్ష్యం ఇచ్చును. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఇది కాపీయే. మనం ఎర్రోళ్ళం కదండి, మనకు బైబిల్ తెలీదు, ఏమీ తెలీదు. ఏమండి ఏం తెలుసు మనకి? ఇది బైబిల్లో ఉందని ఎవరైనా చెప్పాడా? షేక్స్పియర్కి ఆ రోజు ఇంగ్లాండ్లో ఉన్నవాడు ఏ మగాడైనా చెప్పాడా? ఇదేట్రా బాబు పెద్ద సామెతలు చెప్పేస్తున్నావు, అది బైబిల్లో ఉందిరా అని? చెప్పలేదండి. ఎందుకంటే ఏళ్ళకి బైబిల్ తెలీదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరికి బైబిల్ తెలియకుండానే పోయిందండి. నమ్ముతారా? బైబిల్ నమ్మంటారా? దయచేసి బైబిల్ నమ్మండి. ఏమండి స్పిరిచువల్ మీటింగ్స్ కావన్నాడండి ఒక ఆయన. ఏ మీటింగ్స్ కాబట్టి ఇక్కడ చెబుతున్నది దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం ఎలా వచ్చిందో ఆ మూర్ఖుడికి తెలియకుండా వెళ్ళిపోయాడు. మళ్ళా దేవుని వాక్యం ఎలా వచ్చింది? పేతురు రాసిన 2వ పత్రిక తీయండి బైబిల్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు ఒక షేక్స్పియర్ లాగో, ఒకడు సర్ ఐజక్ న్యూటన్ లాగా చూసి కాపీ కొట్టడం,
ఒకడు కొపర్నికస్ అలా కాపీ కొట్టడం, తెలిసి తెలియని మాట్లాడటం. ఏమండి, శాస్త్రాలు ప్రకృతిని చూసి రాసినవండి. మీరు బాగా ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారా? చదువుకున్న వాళ్ళే కదండి మీరంతా. వృక్ష శాస్త్రం అన్నాడు. ఎక్కడుంది? అయ్యో పక్కనే ఉన్నాయి. చెట్టును చూసి రాశాడు, మొక్కను చూసి రాశాడు. జంతు శాస్త్రం, ఆ పక్కకి వెళ్ళండి. జూవలికల్ జూ దగ్గరికి వెళ్ళండి, జంతువులు ఉంటాయి, వాటిని చూసి రాశాడు. అంతరిక్ష శాస్త్రం కనబడుతుందిగా, రాశాడు. భూగర్భ శాస్త్రం లోపలికి వెళ్ళాడు, తవ్వాడు, స్కాన్ చేశాడు, చూశాడు, రాశాడు, చూశాడు, రాశాడు, చూశాడు, రాశాడు, చూశాడు, రాశాడు. చూసి రాసిన వాడు ఏంటన్నాడంటే, సార్ ఐజక్ న్యూటన్స్ థియరీ వాడిదే, అది వాడిదే. చూసి రాస్తే కాపీ కొట్టావని పరీక్ష పేపర్ లాగేసుకుంటావు, డెబార్ చేసేస్తావు. ప్రపంచంలో ఎవరికైనా అసలు నాలెడ్జ్ అంటూ ఉంటే, ఎనీ ప్రొఫెసర్ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ ఆఫ్టర్ ఆల్ ఈ స్మాల్ ఆంధ్ర యూనివర్సిటీ, ఇది నా దృష్టిలో ఎలిమెంటరీ స్కూల్ లాంటిది. పెద్దగా పట్టించుకోకండి. అంత స్టఫ్ను మగాడు ఎవడు లేడు అక్కడ. నాసాలోనే లేడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాసా అంటే ఏంటో తెలుసా? అంతరిక్ష పరిశోధనశాల, కాలిఫోర్నియా. అక్కడికి మీరు వెళ్ళి పిడి సుందర్రావు అనండి. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరితోనండి చెప్పండి మీ వాళ్ళతో. నాసా పరిశోధనాశాలకు వెళ్ళి పిడి సుందర్రావు అని గట్టిగా పిలవండి. ఒక్క డోర్ తీయడు. సింహగర్జన. దీని మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే తెలుసండి? నూతన సహస్రాబ్ది అజ్ఞానంపై జైశాలి సింహగర్జన, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అని హెడ్డింగ్ అండి దీనికి. ఈ పుస్తకం రిలీజ్ చేసి చాలా సంవత్సరాలు అయిందండి, దశాబ్దం దాటిపోయింది. కానీ మేధావికి కబడ్దారు చెప్పిన ఇండియాలో, ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మేధావిని కబడ్దారంటాడని ఎవడైనా వస్తాడేమో అని ఇంతవరకు చూసాను, ఇప్పటికీ చూస్తున్నాను. ఇప్పుడు ఎవడైనా ఉంటే వేదిక మీదకి వచ్చేయండి. ఎనీబడి. నాసా వాడు భయపడినప్పుడు విశాఖపట్నం వాడు భయపడ్డా. ఏమంటే బైబిలు ప్రకటించటానికి ఒక మహాపుస్తకం అండి. నిజంగా దేవుడు నన్ను ఎంతటి వాడిని చేసేదానికి కారణం, నేను ఎంతటి వాడిని అవడానికి కారణం 25 ఏళ్ళు చదివానండి బైబిల్ని. 25 years. ఈ మధ్య కాలిఫోర్నియాలో ఏం చేశాడో ఒకసారి